నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జాతీయ లోక్ అదాలత్ జూలై 5వ తేదీన కోర్టు ప్రాంగణంలో జరుగుతుందని వెల్లడించిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్. బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల ఆర్థిక లావాదేవీల రాజీకి లోక్ అదాలత్లో సత్వర పరిష్కారం లభిస్తుందంటూ న్యాయమూర్తి వెల్లడి. శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నమ్మి మోసపోయామన్న యాత్రికులు. యాత్రలో అనేక ఇబ్బందులు పడ్డామంటూ వెల్లడి. వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి న్యాయం చేయాలంటూ యాత్రికులు విజ్ఞప్తి. తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపు. సబ్ కలెక్టర్ సంజనా సింహ చేతుల మీదుగా సర్టిఫికెట్ను అందుకున్న కాటూరి వెంకటేశ్వరరావు. డిఫరెంట్ మెటీరియల్తో రూపొందిస్తున్న కళాకృతులను చూసి ప్రశంసించిన సబ్ కలెక్టర్. అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం నేపథ్యంలో తెనాలికి చెందిన కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఐరన్ స్క్రాప్తో రూపొందించిన అమరావతి టైటిల్కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ని కాటూరి వెంకటేశ్వరరావుకు అందజేశారు. దేశ చరిత్రకారులు, స్వాతంత్ర పోరాట యోధులు, స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు, కళారూపాలని తీర్చిదిద్దుతున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపు లభించింది. ఇటీవల అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ నేపథ్యంలో ఐరన్ స్క్రాప్తో రూపొందించిన అమరావతి టైటిల్కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ లభించింది. కాటూరి ఆర్ట్ గ్యాలరీకి వచ్చిన సర్టిఫికెట్ని సబ్ కలెక్టర్ సంజనా సింహ చేతుల మీదుగా వెంకటేశ్వరరావు అందుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ, కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపు రావడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని అన్నారు. ఐరన్ స్క్రాప్తో రూపొందించిన అమరావతి టైటిల్ అందరి ప్రశంసలను అందుకుందని చెప్పారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సహజ కళాకృతులను రూపొందిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ అమరావతి టైటిల్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు లభించిందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాటూరి కొండమ్మ, రవిచంద్ర వారి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు కాటూరి ఆర్ట్ గ్యాలరీకి నన్ను ఆహ్వానిస్తే ఇక్కడికి రావడం జరిగింది. సో మనం అందరం చూడొచ్చు, మా వెనకాల మొన్న మనకి మే 2న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది అమరావతి పునఃప్రారంభోత్సవానికి. సో అప్పుడు ఇది అక్కడ డిస్ప్లే చేసామన్నమాట. డిస్ప్లే చేసిన తర్వాత వీళ్ళకి ఒక రికార్డ్ వచ్చింది అని చెప్తున్నారు. సో ముందరగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ వండర్ఫుల్ ఫీట్. అండ్ అది మన డిస్ట్రిక్ట్లో అవ్వడం మనందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే స్కల్ప్టింగ్ అనేది ఇండియన్ కల్చర్లో ఒక చాలా పెద్ద పార్ట్గా మనకి ఉంది. సో మనం ఎంతో టెంపుల్స్ గురించి మాట్లాడుకున్నా, ఎన్నో మార్వెల్స్ గురించి మాట్లాడుకున్నా, మనం ఎప్పుడు స్కల్ప్చర్స్ గురించి మాట్లాడుకుంటాము. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా వీళ్ళు వేరియస్ ఐటమ్స్తో చేస్తున్నారు. ఫైబర్తో కానీ, స్క్రాప్తో కానీ, బ్రాన్స్తో కానీ, ఇప్పుడు 3D ప్రింటింగ్ ద్వారా కూడా చేస్తున్నారని చెప్పారు. సో ఇంత మంచి ఆర్ట్ గ్యాలరీని తెనాలిలో మనం చూడడం చాలా నాకు నచ్చుతోంది. సో ఆటోనగర్కి వస్తున్నప్పుడల్లా ఎన్నో విగ్రహాలు చూస్తూ ఉంటాను. ఈరోజు ఇలా ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చి చూడడం చాలా బాగుంది. ఇటీవల అమరావతి పునఃప్రారంభోత్సవం అమరావతిలో జరిగిన సంగతి అందరికీ విదితమే. ఆ రోజున ప్రారంభోత్సవానికి మోడీ రానున్నారని తెలిసిన వెంటనే మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున ఏదైనా గొప్ప కళాఖండం తయారు చేసి అక్కడ ప్రదర్శిస్తే మనకు మంచి గుర్తింపు వచ్చుద్దన్న ఆలోచనతో ఏం చేద్దామని ఆలోచించిన తర్వాత ఆ రోజున ప్రారంభోత్సవం కాబట్టి ఆ ప్రారంభోత్సవ పలకాన్నే భారీ స్థాయిలో మాకు వేస్ట్ మెటీరియల్ మంచి గుర్తింపు తీసుకొచ్చిన మెటీరియల్ కాబట్టి వేస్ట్ మెటీరియల్తో తయారు చేద్దామని ఆలోచనతో 1 టన్నున్నర ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి అమరావతి అక్షరాలతో కూడిన ఒక భారీ పెడెస్టల్, దాని మీద ప్రారంభకులు నరేంద్ర మోడీ గారిని, మరియు నగర నిర్మాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్షరాలని నట్లతో వచ్చేటట్లుగా ఒక భారీ పెడెస్టల్ని తెలుగు అక్షరాలు, అమరావతి అనే అక్షరాలని రూపొందించి అక్కడ ప్రదర్శించాం. తర్వాత అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, దీనికి మేము రికార్డు ఇస్తున్నట్లుగా వాళ్ళు ఇంటిమేషన్ చేశారు. అయితే ఒక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు సర్టిఫికెట్ని మమ్మల్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ బుక్ని మాకు కొరియర్ ద్వారా పంపడం జరిగింది. మరి వీటిని ఈ రోజున మన తెనాలి సబ్ కలెక్టర్ గారు సంజనా సిన్హా గారి చేతుల మీదుగా మరి తీసుకుందామని భావించాం. వారు అడిగిన వెంటనే వారు ఎమ్మటే ఈరోజే వస్తామని అంగీకరించినందుకు వారికి మా సంస్థ, మా
సిబ్బంది తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. జాతీయ లోక్ అదాలత్ సమావేశం జూలై 5వ తేదీన తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో జరుగుతుందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్ తెలియజేశారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అధ్యక్షతన మంగళవారం కోర్టు హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో న్యాయమూర్తి తెలియజేశారు. తెనాలి న్యాయస్థానాల సముదాయంలో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్ తెలియజేశారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీ సిబ్బంది, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్, బ్యాంక్ ప్యానెల్, న్యాయవాదులు పాల్గొన్నారు. బ్యాంకుకు సంబంధించి దావాలు, చిట్ ఫండ్కు సంబంధించి దావాలు, మున్సిపల్ కేసులు వంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్ని రాజీ చేసుకుని సెటిల్మెంట్ చేసుకునేదానికి లోక్ అదాలత్ మంచి అవకాశమని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు ఎం శ్రీధర్, వివేకవర్ధన్, రాజశేఖర్, బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాస్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలియజేసే విషయం ఏమంటే, ప్రతిసారి లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేసుకోండి అని అంటూ ఉంటాము. కేసులు రాజీ చేసుకోదగిన కేసులు ఏమన్నా ఉంటే రాజీ చేసుకోండి అని. ముఖ్యంగా ఈరోజు బ్యాంకు వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏమంటే, ప్రజలు బాకీలు ఎవరైతే కట్టవలసి బ్యాంకులకు ఉన్నారో, ఎవరి మీదైతే సివిల్ సూట్లు దాఖలు చేయబడి ఉన్నాయో అలాంటి వాటి సత్వర పరిష్కారం కోసం అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్లతోటి, అలాగే లీగల్ ఎయిడ్ వాళ్ళ లీగల్ ప్యానల్ అడ్వకేట్స్ తోటి కూడా ఈరోజు కూర్చొని సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ మేనేజర్లు అట్లాగే వారి న్యాయవాదుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, ఈ పెండింగ్ కేసులో వాళ్ళు ఏమైనా కట్టడానికి ఆసక్తి చూపించినట్లయితే బ్యాంక్ మేనేజర్లు కొంత అమౌంట్ వాళ్ళ పై అధికారులతో మాట్లాడి తగ్గించడానికి అవకాశం ఉంటుంది, తగ్గిస్తాము అని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. కనుక ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపు వచ్చే నెల 5వ తారీఖు జరిగే లోక్ అదాలత్లో బ్యాంకుకి కట్టవలసిన బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధిత బ్యాంకులను సంప్రదించడం ద్వారా కానీ, లేదనుకుంటే మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్టు కాంపౌండ్లో ఉంది, మీరు అక్కడికి వచ్చి మీ కేసు వివరాలు చెప్పి మీరు ఎంతవరకు కట్టడానికి అవకాశం ఉంది, ఏ విధంగా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది అని తెలియపరిచినట్లయితే ఆ సంబంధిత న్యాయవాదులతో కానీ, లేదనుకుంటే ఆ బ్యాంక్ అఫీషియల్ని కానీ పిలిపించి రాజీ అయ్యే విధంగా ప్రయత్నం చేసి మీ కేసులు సత్వరంగా పరిష్కరించుకుంటారన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఒక బ్యాంకింగ్ సెక్టర్ అనే కాదు, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదున్నప్పటికీ కూడా దాంట్లో డబ్బులు బకాయి ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కొనాక్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో జరిగిన మెగా వైద్య శిబిరంలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో కొనాక్ డయాగ్నోస్టిక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కార్యాలయంలోని ఉద్యోగస్తులకు హెల్త్ చెకప్ చేసేందుకు ముందుకొచ్చిన కొనాక్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్లకు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బీపీ, షుగర్, బ్లడ్ టెస్టులు చేయించుకోవటం జరిగిందని తహసీల్దార్ గోపాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో కొనాక్ డయాగ్నోస్టిక్స్కు చెందిన సాయిబాబు, జి శ్రీనివాసరావు, ఎం సుమంతులు వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య శిబిరంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఓలు, ఆర్ఐలు, వారి కుటుంబ సభ్యులు, అలాగే కార్యాలయానికి పని ఉండి వచ్చిన ప్రజలు కూడా బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి, వీఆర్ఓలకి, విలేజ్ సర్వేయర్లకి, అట్లాగే వారి కుటుంబ సభ్యులకి, అట్లాగే ఇక్కడికి ఎవరైనా అర్జీదారులు వచ్చిన వారికి అందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేయించాలని ఆలోచించాం. అందులో భాగంగా కొనాక్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు సంప్రదించారు. వారి సౌజన్యంతో ఈరోజు అందరికీ బ్లడ్ టెస్టులు, అట్లాగే బీపీ, షుగర్ అలాంటి టెస్టులన్నీ చేయిస్తున్నాం. అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఒక శ్రద్ధతో స్టాఫ్కి అరేంజ్మెంట్ చేసాం. ఎవరున్నా కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ మరియు ట్రావెల్స్ పేరిట ఇచ్చిన యాత్రా ప్రకటన నమ్మి తాము మోసపోవటమే కాక ఇబ్బందులు పడ్డామంటూ తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ని బాధితులు ఆశ్రయించారు. మా వద్ద ముందుగానే డబ్బులు తీసుకొని నడి మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడని, తామంతా అనేక ఇబ్బందులు పడి తిరిగి వచ్చామని, మాకు తగిన న్యాయం చేయాలని కోరుతూ 1 టౌన్ సీఐకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ బాధితులకు పలు సూచనలు చేసినట్టు వారు మీడియాకు తెలిపారు.
శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నేతృత్వంలో విజయవాడ నుండి చార్ధామ్ యాత్రకు ఇచ్చిన ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాల నుండి 260 మందికి పైగా వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుని సిద్ధమయ్యారు. అయితే గురుమూర్తి నుండి తాము మోసపోయామని బాధితులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. చీరాలకు చెందిన దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మే నెల 15వ తేదీన విజయవాడ నుండి చార్ధామ్ యాత్రకు బయలుదేరి 17వ తేదీన ఢిల్లీలో దిగామని, అక్కడి నుండి హరిద్వార్ వరకు వెళ్లటం జరిగిందని చెప్పారు. హరిద్వార్లో బస చేసిన తర్వాత బద్రీనాథ్ వెళ్లేందుకు సిద్ధమైన మాకు అక్కడి నుండి గురుమూర్తి అనే వ్యక్తి కనిపించలేదని చెప్పారు. గురుమూర్తి కనిపించకుండా వెళ్లిపోవడంతో తామంతా కంగారు పడ్డామని, డబ్బులు లేని వారు ఇంటి నుంచి మరల డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేయించుకొని కొందరు మిగతా ప్రాంతాలు చూస్తే మరికొందరు యాత్ర మధ్యలోనే ముగించుకొని తిరిగి వచ్చేయటం జరిగిందని ఆయన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాత్రా గ్రూప్ సభ్యులు 1 టౌన్లో ఫిర్యాదు చేసినట్లు దుర్గాప్రసాద్ తెలిపారు. అయితే 1 టౌన్ సీఐ ఇది తమ పరిధి కాదని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పారని, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆయా ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మీదట సత్వరమే న్యాయం జరిగే అవకాశం ఉంటుందని సీఐ సూచించినట్టు ఆయన తెలియజేశారు. ఇదే విధంగా గుంటూరుకు చెందిన జ్యోతిర్మయి మాట్లాడుతూ తనతో పాటు మరొక 7గురిని ఈ యాత్రకు తీసుకెళ్లటం జరిగిందని, తామంతా ముందుగానే గురుమూర్తికి డబ్బులు చెల్లించామని, తీరా తమని ఇబ్బందులు పెట్టారని ఆమె వెల్లడించింది. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. తెనాలికి సంబంధించిన గురుమూర్తి అనే వ్యక్తి శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి, ఈ పాంప్లెట్ ద్వారాగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్లలోకి వాట్సాప్ ద్వారా పంపించి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 28,000 రూపాయల సరస్వతి నది పుష్కరాలు టూర్ ఆర్గనైజ్ చేస్తున్నాను, లాభం లేదు నష్టం లేదు, ఎంతోమందికి సేవ చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానని చెప్పి మా దగ్గర డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మాకు ఢిల్లీ దాకా ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఆ ట్రైన్ టికెట్స్ చదువుకోండి. మేము వారికి డబ్బులు కూడా అడ్వాన్స్ రూపంలో పంపించిన అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వివిధ రకాలుగా క్యాష్ రూపేనా, అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపేనా మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మాకు కేవలం ఇక్కడ విజయవాడ టు ఢిల్లీ వరకు మాత్రమే ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఢిల్లీలో ఒక బస్సు పెట్టి అక్కడ నుంచి హరిద్వార్ దాకా తీసుకొని వెళ్ళి హరిద్వార్లో ఒక రూమ్ ఇచ్చి ఆ తెల్లారితే 19వ తారీఖు ఎర్లీ మార్నింగు మనం ఇక్కడి నుంచి చార్ధామ్ యాత్రకు బయలుదేరుతున్నామని ఒక గ్రూప్లో ఒక వాయిస్ అనేది ఒకటి ట్రై చేసి ఆ రోజు నుంచి 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మనిషి కనబడలేదు. దాదాపు 270 మంది దగ్గర 28,000 రూపాయలు చొప్పున డబ్బులు కలెక్ట్ చేసి ఉన్నారు. ఆ డబ్బులతో పాటు చార్ధామ్ యాత్రలో ముఖ్యంగా అయినది మనకి హెలికాప్టర్ ఒకటి కేదార్నాథ్ కావాలి అంటే ఒక్కొక్కరి దగ్గర కొంతమంది దగ్గర 15,000 రూపాయలు చొప్పున డబ్బులు కూడా తీసుకొని ఉన్నారు. వేటికి కూడా సమాధానం లేకుండా, ఏనికి కూడా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి ఈ రోజు దాకా కూడా స్విచ్ ఆఫ్ ఆన్ చేయలేదు. దీనికి సంబంధించి మేము రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్ల నుంచి ఆయనతో గురుమూర్తితో మోసపోయి ఉన్న వ్యక్తులందరం కూడా ఈరోజు మన తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిధిలో సీఏ గారు ఇది నా స్టేషన్ పరిధిలో కాదు, మీరు 2 టౌన్లో కంప్లైంట్ చేయండి, అక్కడ మీకు సరైన క్లారిటీ వస్తుంది. అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చారని మీరు ఏదైతే చెప్తున్నారో మీ ఒక ఊరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఎక్కడైతే నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అక్కడి నుంచి మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్టయితే మీ కేసు సాల్వ్ అవుతుందని చెప్పి సార్ సలహా ఇచ్చున్నారు. ఆ సలహా మేరకు మేము కూడా ఇప్పుడు రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, భీమవరము, విజయవాడ, చీరాల, ఒంగోలు, తెనాలి అలా వివిధ ఊర్ల నుంచి చాలా వరకు మా గుర్తున్నంతరూ చెప్తున్నానండి. రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 30 పట్టణాల నుంచి ఈ యాత్ర కోసం 260 మంది నుంచి 270 మంది దాకా దాదాపు ₹1 కోటి డబ్బులతో ఉటాయించిన గురుమూర్తి గారు ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మీడియా ముందుకు మేము వచ్చి మేమందరం కూడా తెలియజేస్తున్నాము. అలాగే మేము గుంటూరు నుంచి వచ్చాము. నా పేరు జ్యోతిర్మయి. మేము కూడా చార్ధాంబు నా తరపు నుంచి ఒక 7గురిని తీసుకెళ్ళాను. అలాగే మొత్తం 200 పైన మంది అందరం వెళ్ళాము. అందరం గురుమూర్తి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళమే. ఒకరోజు తిన్నది తినకుంది, డబ్బులు ఖర్చు చేసింది, ఎక్స్ట్రా పే చేసింది. అట్లాగా మనిషికి చొప్పున ఒక 29 నుంచి 30,000 దాకా కట్టి ఉన్నామండి. మొత్తం 200 పైన మందే మేము కట్టి ఉన్నాము. వివిధ ఊర్ల నుంచి ఉన్నాము, అంటే విజయవాడ, బెంగళూరు, 260 మంది దాకా ఉన్నామండి. కాకపోతే చార్ధామ్ దాకా మేము వెళ్ళింది కొంచెం తక్కువ మంది. పాపం డబ్బులు లేని వాళ్ళు చాలామంది మా వల్ల కాదులేండి చేతిలో పెట్టుకోవడం అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. హరిద్వార్ నుంచి మనిషి అనేది కనిపించలేదండి. మనిషి అనేది హరిద్వార్ నుంచి కనిపించలేదు.
ఎంతో ఆశపడి వెళ్ళింది కేదార్నాథ్ కానీ మిగతా దర్శనం ఏం లేకుండా నేను అనుకోవచ్చాను. ఆర్థికంగానూ మానసికంగానూ ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి ఇబ్బందులు వేరే ఎవరికి కూడా కలగకూడదని మీడియాకి తెలియజేస్తూ మా అందరికీ కూడా తగిన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూలై 5వ తేదీన మెగా పేరెంట్స్ డే జరుగుతుందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మీడియాకు చెప్పారు. అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో పేరెంట్స్ డే నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు ఆయన తెలియజేశారు. జూన్ 12వ తేదీన పాఠశాలను ప్రారంభించుకోవటం జరిగిందని, ఈ నేపథ్యంలో విద్యార్థులకు బుక్స్తో పాటు యూనిఫామ్, సంబంధిత వస్తువులు అన్నింటినీ విద్యార్థులకు అందించడం జరిగిందని చెప్పారు. సత్వరమే యూనిఫామ్ కుట్టించుకొని పాఠశాలకు రావాలని విద్యార్థులను ఆయన కోరారు. అలాగే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి IIITలో చేరేందుకు అప్లై చేసుకున్న విద్యార్థుల్లో సెలెక్టెడ్ లిస్టుని వెబ్సైట్లో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ చెప్పారు. పాఠశాలలు జూన్ 12వ తారీఖు నుంచి పునఃప్రారంభమైంది. ఇప్పటికీ మరి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో అందరూ కూడా స్టూడెంట్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది. మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రని కూడా ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకి యూనిఫామ్ ఇచ్చిన క్లాత్ని కుట్టించుకొని మరి వేసుకొని వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా బైలింగ్లో టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మరి IIIT సంబంధించి కూడా 10th క్లాస్ పిల్లలు ఎవరైతే మంచి ఫలితాలు సాధించారో వాళ్ళందరూ కూడా IIITలో అప్లై చేసుకున్నారు. వాళ్ళకి కొంతమందికి నూజివీడు, తర్వాత ఒంగోలు, ఇడుపులపాయ వాటిలో కూడా సీట్లు రావడం జరిగింది. మరి ఆ తల్లిదండ్రులు చెక్ చేసుకొని మీ పిల్లల్ని ఇంటర్వ్యూకి మరి తీసుకెళ్ళినట్లయితే సీటు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి సెలెక్టెడ్ లిస్ట్ పెట్టారు. ఆ సెలెక్టెడ్ లిస్ట్ని కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మరి యాజమాన్య వారిని, మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్య వారిని, అదేవిధంగా ఎయిడెడ్ యాజమాన్యం, మరి మండల పరిషత్తు, జిల్లా పరిషత్ యాజమాన్యం కోరేది ఏంటంటే పిల్లల యొక్క హాజరు 9:30 లోపు మరి హాజరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా టీచర్స్ యొక్క అటెండెన్స్ కూడా 9:30 లోపు, అంటే 9 లోపు మరి పేసర్ అటెండెన్స్ చేయాలా. మరి ఏదన్నా సెలవు కానీ ఏదన్నా పెట్టి ఉండేటైతే దాన్ని కూడా మరి 9:30 లోపు మొత్తం కూడా క్లోజ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మరి గవర్నమెంట్ అయినటువంటి మన విద్యాశాఖ కమిషనర్ గారు ప్రతిరోజు కూడా ఎఫెక్ట్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా పిల్లల యొక్క ఎన్రోల్మెంట్, ఎవరైతే పిల్లలు మరి స్కూల్లో చేరలేదో ఆ చేరినటువంటి పిల్లలను కూడా మరలా త్వరగా బడిలో చేర్చుకుంటే మరి వెంటనే ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా మరి జూలై 5వ తారీఖున మరి మెగా పేరెంట్స్ డే అనేది జరపడం అనేది జరుగుతుంది. ప్రతి పాఠశాలలో కూడా మెగా పేరెంట్స్ డే జరపాలి. మరి ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాల, అన్ని పాఠశాలలో కూడా మరి తల్లికి వందనం అనేది మరి ప్రతి పాఠశాలలో కూడా జూలై 5వ తారీఖున మరి ఉత్సవపూర్వకంగా మరి జరపాలి. తెనాలి ఐతానగర్ సెంటర్లోని జెట్టి వెంకటరత్తయ్య నర్సమ్మ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు విద్యార్థులకు అవసరమైనటువంటి ఐరన్ టేబుల్స్ 2, అలాగే విద్యార్థులకు నోట్బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత కృతజ్ఞతలు చెప్పడంతో పాటు క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఐతానగర్ సెంటర్లో గల జెట్టి వెంకటరత్తయ్య నర్సమ్మ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు విద్యార్థులకు నోట్బుక్స్ ను పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులు కూర్చునేందుకు ఐరన్ టేబుల్స్ 2ని స్కూల్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ తమ సభ్యులతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంటి వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలకు అవసరమైన బీరువాలు వంటి వస్తువులను క్లబ్ ద్వారా ఇవ్వటం జరిగిందని పూర్ణచంద్ తెలియజేశారు. అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ తను చదువుకున్న స్కూల్లో చదువుకునే విద్యార్థులకు బుక్స్ను అలాగే టేబుల్స్ ఇవ్వటం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యదర్శి డి మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు ఇచ్చిన వాటితో పాటు 5 కుర్చీలు ఈ స్కూల్కు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పావులూరి రాంబాబు, కె ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్, గుత్తా వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, జాస్తి నరేంద్ర, మల్లాది అర్జున్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని సునీత తదితరులు పాల్గొన్నారు. రొటేరియన్గా నేను చదువుకున్న చిన్నప్పుడు ఈ స్కూల్ని రామచంద్రయ్య బడి అనేవాళ్ళు, నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్కే మేము ఈ బెంచీలు, పుస్తకాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. NSSMS స్కూల్లో కూడా చదువుకున్నాను. అక్కడ కూడా బీరువాలు, మోటారు ఇవన్నీ ఏర్పాటు చేశాము. స్కూల్స్లో పిల్లలకి అన్ని స్కూల్స్కి
కంటి పరీక్ష చేసి అందరికీ వీలైనంత మట్టికి కళ్ళజోళ్ళు అందజేద్దామని నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గారు కూడా అనౌన్స్ చేశారు. ప్రతి స్కూల్లో కళ్ళజోళ్ళు కూడా మేము అవసరమైన వారికి అందజేస్తామని. ఐతానగర్ సెంటర్లో గల జట్టి వెంకటరత్తయ్య నరసమ్మ ప్రాథమిక పాఠశాలలో మరి ఆ పాఠశాలకు అవసరమైనటువంటి 2 ఐరన్ టేబుల్స్ని వాళ్ళకి బహుకరించడం జరిగింది. వాళ్ళకి అవసరం అని చెప్పడం వలన ఆ తర్వాత పిల్లలకి టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేశారు, నోట్ బుక్స్ సప్లై చేయలేదన్నారు. వారికి నోట్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ చిన్నపిల్లలు కాబట్టి ప్రాథమిక దశలో ఉన్నారు కాబట్టి ఈ పెన్సిల్స్, ఎరేజర్స్ కూడా అరేంజ్ చేసి వాళ్ళకి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున జట్టి రత్తయ్య ఎలిమెంటరీ స్కూల్ నందు ఈ 2 టేబుల్స్ను, కుర్చీలు, అట్లాగే పిల్లలకి కావాల్సిన స్టేషనరీ ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కాలం పాటు అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సెక్రటరీ దేవయోజనం మురళీకృష్ణ గారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు రోటరీ తరఫున సేవా కార్యక్రమాలు చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 50 సంవత్సరాల క్రితం దేశంలో విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అని బీజేపీ అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు అన్నారు. స్థానిక కొత్తపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితిని ఆయన వివరించారు. స్థానిక కొత్తపేటలో బీజేపీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 1975 సంవత్సరం జూన్ 25వ తేదీన నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించి శాసన, న్యాయ, పరిపాలన, పత్రికా వ్యవస్థల స్వేచ్ఛను హరించిందని బీజేపీ అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదిరించినటువంటి నాయకులని జైల్లో ఉంచిందని చెప్పారు. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ బ్లాక్ డేని నిర్వహిస్తుందని అనంతాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ థియేటర్ వద్ద గల ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల నందు సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన బీజేపీ నేత టి రామాచార్యులు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించడం జరుగుతుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ పశ్చిమ మండల అధ్యక్షులు ఎర్రం రాజా, సందీప్ రాజు, తెనాలి రూరల్ మండల ఇన్ఛార్జి శిఖా రవీంద్ర ఉన్నారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ ఆశ్చర్యక పరిస్థితిని అంటే ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులను కబలించడం జరిగింది. ప్రజాస్వామ్యానికి ఏవైతే 4 పిల్లర్స్గా ఉన్నాయో శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, అలాగే పత్రికా వ్యవస్థ, జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, ఈ 4 వ్యవస్థల మీద తన యొక్క నిరంకుశత్వాన్ని చూపి వీటిని భ్రష్టు పట్టించడం జరిగింది. ఆమె యొక్క నిరంకుశ పాలనలో ఈ ఆశ్చర్యక పరిస్థితి ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా భారతీయులు అప్పుడే తెల్లవారి నుంచి స్వాతంత్రాన్ని పొంది ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం తప్పించేసి నిరంకుశత్వం అంటే ఏమిటో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ప్రజాస్వామ్య యుగంలో ఉన్నటువంటి ఈ భారత ప్రజానీకానికి ఈ యొక్క ఆశ్చర్యక పరిస్థితిని, ఎమర్జెన్సీని విధించి ప్రజల యొక్క హక్కుల్ని హరించి, అలాగే న్యాయ వ్యవస్థ యొక్క హక్కుల్ని హరించడం జరిగింది. ఆ ప్రజాస్వామ్యాన్ని ఎలా, ఆ తర్వాత ఉన్నటువంటి నాయకగణం ఎలా రక్షించుకోగలిగింది, ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ ఎలా పునరుద్ధరించడం జరిగింది, నిరంకుశత్వాన్ని ఎలా తమ యొక్క త్యాగధనంతో ఎదిరించడం జరిగింది అన్నటువంటి విషయాలు ఆనాటి చరిత్ర ఈనాటి యువ శక్తికి కూడా తెలియాలని, ఈనాటి యువకులకు కూడా తెలియాలని భారతీయ జనతా పార్టీ రేపు ఒక సభను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సభలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు ఒక సభని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకి అందరూ రావాలని, ఎమర్జెన్సీలో జరిగినటువంటి అనేక విషయాల గురించి తెలుసుకొని మనం ప్రజాస్వామ్యాన్ని ఇతరేతర శక్తుల ద్వారా మళ్ళీ మన యొక్క ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది ఈ యువతరం కూడా తెలుసుకోవాలని కోరుతున్నాను. మా గురువుగారు రామాచార్యులు గారికి ఫస్ట్ తెనాలిలోనే కంస విగ్రహాన్ని ఫస్ట్ ట్యాంక్ బండ్ మీద మా గురువు గారి పెట్టడం మా అదృష్టం. ఆయన పార్టీకి చేసిన సేవలకి తగిన గుర్తింపుగా మన మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, ఆ ట్యాంక్ బండ్ మీద రేపు 9 గంటలకి అందరూ
మన అభిమానులు, అదేవిధంగా ముఖ్యులు, ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు అందరూ మా గురువు గారికి పూలమాలలు వేసి దండ వేసి అక్కడ కార్యక్రమం జరిగిన తర్వాత మన గుప్తా కాలేజ్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి గుప్తా కాలేజీలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఇంత మునుపు 50 సంవత్సరాల మునుపు ఎవరెవరు ఎన్ని బాధలు పడ్డారు, మన ప్రజల్ని ఎన్ని బాధలు పెట్టింది ఆ కాంగ్రెసు, ఆ విషయాలు పూర్తిగా మన ముఖ్యులు పెద్దలు మా జిల్లా ప్రెసిడెంట్ గారైనటువంటి చెరుకూరి తిరుపతిరావు గారు, అలానే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ లోక్ అదాలత్ జూలై 5వ తేదీన కోర్టు ప్రాంగణంలో జరుగుతుందని వెల్లడించిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్. బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల ఆర్థిక లావాదేవీల రాజీకి లోక్ అదాలత్లో సత్వర పరిష్కారం లభిస్తుందంటూ న్యాయమూర్తి వెల్లడి. శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నమ్మి మోసపోయామన్న యాత్రికులు. యాత్రలో అనేక ఇబ్బందులు పడ్డామంటూ వెల్లడి. వన్-టౌన్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి న్యాయం చేయాలంటూ యాత్రికులు విజ్ఞప్తి. తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపు. సబ్ కలెక్టర్ సంజనా సింహ చేతుల మీదుగా సర్టిఫికెట్ను అందుకున్న కాటూరి వెంకటేశ్వరరావు. డిఫరెంట్ మెటీరియల్తో రూపొందిస్తున్న కళాకృతులను చూసి ప్రశంసించిన సబ్ కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.